చిన్న చిన్న డీటెయిల్స్ వరకు పర్ఫెక్షన్. ఒక పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకుంటున్న బన్నీ. ఇది కేవలం యాక్టింగ్ కాదు, ఇది డెడికేషన్ కు మరో లెవెల్. ఒక భారీ హిట్ తరువాత చాలా మంది కంఫర్ట్ జోన్ లోకి వెళతారు, కానీ బన్నీ మాత్రం ప్రతిసారి రిస్క్ తీసుకుని తన లిమిట్స్ ని బ్రేక్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు. అందుకే ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ఈ ప్రాజెక్ట్ ను గమనిస్తోంది. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బన్నీ లుక్స్ ఇప్పటికే వైరల్, ట్రెండ్ లో టాప్ లో ఉన్నాడు. అంతేకాదు టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా కూడా సినిమాలోని సిగ్నేచర్ జెప్టర్ ను క్రియేట్ చేయటం ఈ హైప్ ను మరింత పెంచింది. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, సినిమా స్కేల్. ప్రముఖ నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తుందని టాక్. అంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక విజువల్ స్పెక్టర్. ఇది ఒక ఇండస్ట్రీ ఈవెంట్. మొత్తానికి ఒక టైటిల్ పోస్టర్ తోనే ట్రెండ్ సెట్ చేసిన రాక, ఒక లుక్ తోనే డిస్కషన్ క్రియేట్ చేసిన బన్నీ, ఒక కాన్సెప్ట్ తోనే క్యూరియాసిటీ పెంచిన టీం, ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్ ను మోస్ట్ అవైటెడ్ గా మార్చేశాయి. ఇప్పుడు ఒక్క ప్రశ్న, ఈ రాక బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుందా, లేక ఇండియన్ సినిమాకే కొత్త డెఫినేషన్ ఇస్తుందా? ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం క్లియర్, బన్నీ వస్తే ట్రెండ్ మొదలవుతుంది.